Hi students, MLT second year biochemistry. Today topic is body fluids. Body fluids ముందు క్లాస్ లో బాడీ ఫ్లూయిడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. బాడీ ఫ్లూయిడ్స్ లో ఏమేమి ఉన్నాయి? ప్లాస్మా, సిఎస్ఎఫ్, సైనోవియల్ ఫ్లూయిడ్, పెరికార్డియల్ ఫ్లూయిడ్, పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఎక్సెట్రా. ఇందులో మెయిన్ వచ్చేసి మనం ఇప్పుడు చెప్పే క్లాస్ వచ్చేసి సిఎస్ఎఫ్ ఎస్టిమేషన్. ఇది బాడీ ఫ్లూయిడ్స్ లో వన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ ఎస్టిమేషన్. సిఎస్ఎఫ్ అంటే మస్తిష్క మేరు ద్రవము అని అంటాము. సిఎస్ఎఫ్ మీన్స్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాము. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉంటుంది? అరౌండ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, అంటే మెదడు మరియు వెన్నెముక చుట్టూ ఆవరించి ఉంటుంది. మెదడుకి వెన్నుపూసకి అతుక్కొని ఉన్న ఫస్ట్ లేయర్ ని మనం ఇన్నర్ లేయర్ అని అంటాము. దెన్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి అవుటర్ లేయర్ అని అంటాము. ఇన్నర్ లేయర్ కి అవుటర్ లేయర్ కి మధ్యలోంచి పాస్ అయ్యేది ఈ ఫ్లూయిడ్ పాస్ అవుతుంది. అది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వచ్చేసి మెదడుకి మెదడుకి అండ్ వెన్నెముకకి న్యూట్రియంట్స్ ని అందిస్తుంది. ఏదైనా వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట. ఇది సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది ప్రొటెక్షన్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇందులో సిఎస్ఎఫ్ ఎస్టిమేషన్ మెయిన్లీ 3 టైప్స్. వన్ ఈజ్ ఫిజికల్ ఎగ్జామినేషన్, సెకండ్ వన్ కెమికల్ ఎగ్జామినేషన్, థర్డ్ వన్ వచ్చేసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్ ని మనము భౌతిక పరిశీలన అంటాము. కెమికల్ ఎగ్జామినేషన్ ని రసాయనిక పరిశీలన అంటాము. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ని సూక్ష్మదర్శిని పరిశీలన అని అంటాము. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటే మనం అండర్ ద మైక్రోస్కోప్ అనగా సూక్ష్మదర్శిని అంటాము. దాని కింద చూడడం. ఫస్ట్ది ఫిజికల్ ఎగ్జామినేషన్ అనగా ఏంటి అని అంటే, ఫిజికల్ మీన్స్ మనం ఎలాంటి కెమికల్స్ ఏవి వాడకుండా మనం దాని శాంపుల్ని చూసి చెప్పడం అనమాట. చూసి అది ఎలా ఉంది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేసేదాన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాము. దాని నెక్స్ట్ కెమికల్ ఎగ్జామినేషన్ అంటే రసాయనాలని వాడడం. కెమికల్స్ మీన్స్ రసాయనాలు. కెమికల్ ఎగ్జామినేషన్ అంటే రసాయనాలని వాడి టెస్టులు చేస్తాం అనమాట. ఈ సిఎస్ఎఫ్ శాంపుల్లో కెమికల్స్ ని ఉపయోగించి చేసే పరిశీలనని కెమికల్ ఎగ్జామినేషన్ అంటాం. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటే స్లైడ్ మీద కానీ ఆర్ న్యూమర్ కౌంటింగ్ ఛాంబర్ పైన కానీ శాంపుల్ వేసేసి దానిపైన ఒక కవర్ స్లిప్ వేసేసి మైక్రోస్కోప్ లో చూస్తాం. మనం మైక్రోస్కోప్ లో చూసేదాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ అని అంటాం. ఫస్ట్ వన్ ఫిజికల్ ఎగ్జామినేషన్, సెకండ్ వన్ వచ్చేసి కెమికల్ ఎగ్జామినేషన్, థర్డ్ వన్ వచ్చేసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ శాంపుల్. మనం ఫస్ట్ సిఎస్ఎఫ్ శాంపుల్ ని తీసుకున్న తర్వాత మనం దాన్ని ఫిజికల్ గా, కెమికల్ గా, మైక్రోస్కోపిక్ అంటే భౌతిక పరిశీలన, రసాయనిక పరిశీలన, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తాం. దాని నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, భౌతిక పరిశీలన. మనం ఇందులో మెయిన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ లో ఏమేమి చూస్తాం అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి దాని వాల్యూమ్, అది ఎంత వాల్యూమ్ ఉంది అనే దాన్ని ఫస్ట్ది వాల్యూమ్ వచ్చేసి 90 to 150 ml, 90 నుండి 150 ml ఉంటుంది. దాని అపియరెన్స్ అంటే అది ఎలా కనబడుతుంది అంటే క్లియర్ గా, అంటే లైక్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ, దాని యొక్క గాఢత ఎంత అంటే 1.006 to 1.008. స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత? 1.006 to 1.008. దాని నెక్స్ట్ దాని యొక్క pH వాల్యూ ఎంత? 7.3 to 7.4. 7.3 to 7.4. ఈ సిఎస్ఎఫ్ యొక్క కలర్ ఏంటి అంటే కలర్లెస్. దానికి వచ్చేసి కలర్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ సిఎస్ఎఫ్ లో బ్లడ్ యాడ్ అయి ఉంటే అది వచ్చేసి బ్లడ్ కలిసింది అనుకోండి, అప్పుడు మనకి అది రెడ్ కలర్ లో కనబడుతుంది. లేదా అది వచ్చేసి కలర్లెస్ అండ్ క్లియర్ అపియరెన్స్ లో ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వాల్యూమ్ అంటే 90 to 150 ml. దాని యొక్క అపియరెన్స్ ఏంటి? క్లియర్ గా ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ 1.006 to 1.008. దాని నెక్స్ట్ దాని యొక్క pH ఎంత? 7.3 to 7.4. దాని యొక్క కలర్ ఏంటి? కలర్లెస్ అన్నమాట. ఇన్ కేస్ బ్లడ్ మిక్సింగ్ ఎట్ ద సిఎస్ఎఫ్ కలర్ ఇస్ రెడ్ కలర్ లోకి మారుతుంది. రెడ్ కలర్ ఉంటే అందులో బ్లడ్ యాడ్ అయింది అనేసి అర్థం అనమాట. ఇందులో ఫస్ట్ ఏంటి? సిఎస్ఎఫ్ ఎస్టిమేషన్ అంటే మస్తిష్క మేరు ద్రవాన్ని కనుగొనే విధానం. ఆ కనుగొనే విధానాలలో ఏంటి? ఫస్ట్ వన్ ఒకటి ఫిజికల్
ఫిజికల్, రెండోది కెమికల్, మూడోది మైక్రోస్కోపిక్. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఏమంటాం? ఫిజికల్ ఎగ్జామినేషన్ని మనం భౌతిక పరిశీలన అంటాం. రెండోది కెమికల్ ఎగ్జామినేషన్. కెమికల్ ఎగ్జామినేషన్ని రసాయన పరిశీలన అంటాం, అంటే బై యూజింగ్ కెమికల్స్. ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనము కంటితో చూసి ఎలాంటి కెమికల్స్ వాడకుండా దాన్ని అది ఎలా ఉంది అనే దాన్ని చూసేదాన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాము. కెమికల్స్లో వచ్చేసి రసాయనాలను వాడతాము. మూడోది మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో అండర్ ద మైక్రోస్కోప్, మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తాము ఎలా ఏ సెల్స్ ఉన్నాయి అనే దాన్ని అబ్జర్వ్ చేసేదాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని అంటాం. ఇందులో ఫస్ట్ వన్ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ది వాల్యూమ్. వాల్యూమ్ ఎంత? 90 to 150 ml. అపియరెన్స్ ఎంత? క్లియర్గా ఉంటుంది. దాని నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.006 to 1.008. దాని యొక్క pH ఎంత? 7.3 to 7.4. దాని యొక్క కలర్ ఏంటి? కలర్లెస్ అనమాట. అది కలర్ ఉండదు, అది క్లియర్గా ఉంటుంది, లైక్ వాటర్ లాగా ఉంటుంది. దాని నెక్స్ట్ అందులో ఏమైనా బ్లడ్ కలిసినప్పుడు సిఎస్ఎఫ్ శాంపుల్లో ఇన్ కేస్ కొన్ని కండిషన్స్లో బ్లడ్ కలిసినప్పుడు అది మనకి రెడ్ కలర్లో కనబడుతుంది. లేదన్నప్పుడు లేదు అంటే క్లియర్గా ఉంటుంది. బ్లడ్ కలవనప్పుడు క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఈ సిఎస్ఎఫ్ శాంపుల్ ఎవరు కలెక్ట్ చేస్తారు అని అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కలెక్షన్ చేస్తారు. ఈ సిఎస్ఎఫ్ శాంపుల్ ఎక్కడ కలెక్ట్ చేస్తాము? వెన్నెముక నుండి కలెక్ట్ చేస్తాం. మనం L3 to L4 బోన్స్కి మధ్యలో సిఎస్ఎఫ్ శాంపుల్ని కలెక్షన్ చేస్తాము. అది వచ్చేసి ఇందులో మనం ఫస్ట్ శాంపుల్ కలెక్ట్ చేసింది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టెక్నీషియన్ కలెక్ట్ చేస్తాడు. మనం జనరల్గా శాంపుల్స్ కలెక్ట్ చేయడంలో బ్లడ్ కలెక్షన్ నార్మల్గా మనము 3 రకాలుగా కలెక్ట్ చేసాము. దీనికి వచ్చేసి సిఎస్ఎఫ్ శాంపుల్కి వచ్చేసి మనం కలెక్ట్ చేసేటప్పుడు L3 to L4 బోన్స్కి రెండు బోన్స్ మధ్యలో ఉండే గ్యాప్ నుండి సిఎస్ఎఫ్ శాంపుల్ని కలెక్ట్ చేస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్ ఇందులో ఫిజికల్, కెమికల్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. సిఎస్ఎఫ్ అనగా మస్తిష్క మేలు ద్రవము అనేసి మనం తెలుగులో అంటాము. సిఎస్ఎఫ్ అనేది రాసినప్పుడు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి రాస్తాము. దీంట్లో మనం చేసేది జనరల్గా ఫిజికల్ ఎగ్జామినేషన్లో దాని ఎంత ఉంది, దాని యొక్క వాల్యూమ్ ఎంత, దాని అపియరెన్స్ ఏంటి, అది ఎలా కనబడుతుంది, దాని యొక్క గాఢత ఎంత, దాని యొక్క pH ఎంత, కలర్ ఎంత, కలర్ ఏంటి, కలర్ ఎలా ఉంది. ఇన్ కేస్ బ్లడ్ ఉంటే అది వచ్చేసి మనకి రెడ్ కలర్లో కనబడుతుంది. ఇది సిఎస్ఎఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్. భౌతిక పరిశీలన. నెక్స్ట్ రసాయన పరిశీలన, తర్వాత సూక్ష్మదర్శిని పరిశీలన అని అంటాము. అంటే ఫస్ట్ ఫిజికల్, కెమికల్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. మనం ఒక ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ శాంపుల్ కలెక్షన్ చేసిన తర్వాత ఫిజికల్, కెమికల్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తాము. అందులో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కెమికల్ ఎగ్జామినేషన్లో మనం చేసే టెస్టులు చెప్తాం. కెమికల్ ఎగ్జామినేషన్లో చేసే టెస్ట్ ఏ టెస్ట్ చేస్తామో దాని యొక్క టెస్ట్ ప్రొసీజర్స్ అవి చెప్తాం. కెమికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, సిఎస్ఎఫ్. కెమికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. కెమికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? రసాయనిక పరిశీలన. మనం ముందు ఫిజికల్ ఎగ్జామినేషన్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ కెమికల్ ఎగ్జామినేషన్, రసాయనిక పరిశీలన. కెమికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్. ఇవి కెమికల్స్ని వాడి మనం బై యూజింగ్ కెమికల్స్ అనమాట. కెమికల్స్ని వాడి మనం టెస్ట్ చేస్తున్నాం కదా, అందువల్ల దీన్ని మనం కెమికల్ ఎగ్జామినేషన్ అని అంటాము. ఈ కెమికల్ ఎగ్జామినేషన్లో మనకి ఇప్పుడు వచ్చేసి సిఎస్ఎఫ్ ప్రోటీన్ టెస్ట్, అంటే సిఎస్ఎఫ్ శాంపుల్లో ఉండే ప్రోటీన్స్ని కనుగొనుట. సిఎస్ఎఫ్ శాంపుల్లో ఉండే ప్రోటీన్స్ని కనుగొనుట సిఎస్ఎఫ్ ప్రోటీన్ టెస్ట్ అని అంటాం. అంటే సిఎస్ఎఫ్ శాంపుల్లో ఉండే ప్రోటీన్స్ని కనుగొంటాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ మనము ఏ టెస్ట్ చేసినా మనం వచ్చేసి ఫస్ట్ కొన్ని ఈ స్టెప్స్ని ఫాలో అవుతాము. ఫస్ట్ వచ్చేసి ఎయిమ్ అనగా ఉద్దేశము. రెండోది వచ్చేసి శాంపుల్, మనం ఏ శాంపుల్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఎయిమ్ అంటే మనము అసలు ఈ టెస్ట్ దేనికోసం చేస్తున్నాము అనే దాన్ని ఎయిమ్ అని అంటాము. రెండోది వచ్చేసి శాంపుల్, నమూనా అంటాం కదా, నమూనా అంటే శాంపుల్, ఏ శాంపుల్ తీసుకుంటాం. నెక్స్ట్ రియేజెంట్స్, ఏ రియేజెంట్స్ని వాడుతున్నాము, ఏ రసాయనాలు, ఏ కెమికల్స్ ఆ రియేజెంట్స్ని వాడుతున్నాము. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అంటే కావలసిన పరికరములు అంటే మనం టెస్ట్కి ఏమేమి ఉపయోగించి టెస్ట్ చేస్తాము. దెన్ నెక్స్ట్ ప్రొసీజర్ అంటే టెస్ట్ చేసే పద్ధతి, పద్ధతిని మనము ప్రొసీజర్ అని అంటాము. దెన్ నెక్స్ట్ అబ్జర్వేషన్, మనము దీంట్లో ఏం అబ్జర్వ్ చేస్తున్నాము అనేసి అబ్జర్వేషన్.
దీంట్లో ఇది వచ్చేసి ఫస్ట్ మనము ప్రోటీన్ టెస్ట్, సిఎస్ఎఫ్ ప్రోటీన్ టెస్ట్, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లో ఉండే ప్రోటీన్స్ ని కనుగొనుట, మస్తిష్క మేరు ద్రవంలో ఉండే ప్రోటీన్స్ ని కనుగొనుట. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం ప్రోటీన్స్ అంటే ఏముంటాయి మనకి, ఆల్బమిన్స్ అండ్ గ్లోబులిన్స్, ఆల్బమిన్స్ అండ్ గ్లోబులిన్స్ ఉంటాయి. మనం ఈ ప్రోటీన్ టెస్ట్ ని, సిఎస్ఎఫ్ ప్రోటీన్ టెస్ట్ ని ఏం చేస్తాము, ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఎయిమ్ టు ద గివెన్ అన్నోన్ CSF sample to determine the protein, to the given unknown CSF sample to determine the protein. అంటే మనకు అన్నోన్ CSF శాంపుల్ అంటే మనకు తెలియని, మనకి ఇచ్చిన శాంపుల్ CSF శాంపుల్ మనకి ఇస్తారు కదా, అందులో మనకు ఏం కనుగొంటున్నాము, మనకు తెలియని CSF శాంపుల్ ఇచ్చినప్పుడు అందులో మనము ఏం కనుగొంటున్నాము అనేది ఉద్దేశం. దెన్ నెక్స్ట్ శాంపుల్ ఏంటి, సిఎస్ఎఫ్ అంటే సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, తెలుగులో వచ్చేసి మస్తిష్క మేరు ద్రవము అని అంటాము. దాని దీంట్లో నెక్స్ట్ రియేజెంట్స్, ఫస్ట్ ఎయిమ్ శాంపుల్ రియేజెంట్ నేమ్ అంటే పాండీస్ రియేజెంట్ అని అంటాము. దాని నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, ఏమేమి పరికరాలు అవసరం అంటే ఈ టెస్ట్కి, టెస్ట్ ట్యూబ్స్ అంటే పరీక్ష నాళికలు, పిప్పెట్స్ అండ్ డ్రాపర్స్, టెస్ట్ ట్యూబ్స్, పిప్పెట్స్, డ్రాపర్స్. దాని నెక్స్ట్ ప్రొసీజర్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 2 ml ఆఫ్ పాండీస్ రియేజెంట్. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 2 ml ఆఫ్ పాండీస్ రియేజెంట్. అంటే ఫస్ట్ ఒక శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకోవాలి, శుభ్రమైనది, అది వచ్చేసి తడిగా ఉండొద్దు, నీట్గా ఉన్న పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో యాడ్ 3 drops ఆఫ్ క్లియర్ సిఎస్ఎఫ్ శాంపుల్, అంటే 3 చుక్కలు సిఎస్ఎఫ్ శాంపుల్ని మనము అందులో యాడ్ చేయాలి. దాని తర్వాత అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ టర్బిడిటీని మనం అబ్జర్వ్ చేయడం. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 2 ml ఆఫ్ పాండీస్ రియేజెంట్. ఫస్ట్ మనం ప్రొసీజర్లో వచ్చేసి ఫస్ట్ పాయింట్, ఒక శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని అందులో 2 ml అంటే 2 ml పాండీస్ రియేజెంట్ వేసి అందులో 3 drops ఆఫ్ క్లియర్ సిఎస్ఎఫ్ శాంపుల్ని క్లియర్ సిఎస్ఎఫ్ శాంపుల్ని యాడ్ చేస్తాం, 3 drops యాడ్ చేస్తాం. దాని తర్వాత అందులో ఏర్పడే టర్బిడిటీని అంటే ప్రెసిపిటేషన్ అంటాం కదా, ఆ ప్రెసిపిటేషన్ని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేసి ఈ నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏం రాస్తాం, నో టర్బిడిటీ ఫార్మేషన్ ద ప్రోటీన్స్ ఆర్ యాబ్సెంట్. అంటే మనకు కింద ఎలాంటి క్లౌడీనెస్ ఇట్లా మబ్బుగా కనిపించకపోతే మనం వచ్చి దాంట్లో ప్రోటీన్స్ లేవు అని అంటాం. అది క్లియర్గా ఉంటే దాంట్లో ప్రోటీన్స్ లేవు అని అంటాం. మనం ఈ పాండీస్ రియేజెంట్ని 3 drops ఆఫ్ సిఎస్ఎఫ్లో పాండీస్ రియేజెంట్ సిఎస్ఎఫ్ శాంపుల్ని యాడ్ చేసినప్పుడు టర్బిడిటీ ఇట్లా మబ్బుగా కనబడుతుంది అనమాట. అపియరెన్స్ అంటే ఒక అందులో ఏదో కలిపిన విధంగా టర్బిడిటీ, క్లియర్ ఫ్లూయిడ్ వచ్చేసి టర్బిడిటీగా కనబడేటప్పుడు దాన్ని మనం ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉన్నట్టు, ఆ టర్బిడిటీ కనబడకపోతే ప్రోటీన్స్ యాబ్సెంట్ అనమాట. నో టర్బిడిటీ ఫార్మేషన్ ద ప్రోటీన్స్ ఆర్ యాబ్సెంట్. దెన్ నెక్స్ట్ ద టర్బిడిటీ ఫార్మ్ ప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్. ఆ టర్బిడిటీ కనబడితే మనకి ప్రోటీన్స్ ప్రజెంట్ అయినట్టు. ఆ క్లౌడీనెస్ అనేది కనబడింది అనుకోండి, ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉన్నట్టు. ఆ ప్రోటీన్స్ ఇందులో ఉన్నట్టు, సిఎస్ఎఫ్లో ప్రోటీన్స్ ఉన్నట్టు. ఆ ప్రోటీన్స్ ప్రజెంట్ అయ్యి ఉంటే ఇందులో మనం గ్రేడ్స్గా రాస్తాం అనమాట. గ్రేడ్స్గా దాన్ని మనం రిపోర్ట్ ఇచ్చేటప్పుడు గ్రేడ్స్గా రిపోర్ట్ ఇస్తాము. అందులో వచ్చేసి ఫస్ట్ది ప్లస్, దాని నెక్స్ట్ 2+, 3+ అండ్ 4+. మనకి నార్మల్గా ఇట్లా ఉండి లేనట్టుగా కనబడి ఉంటే దాన్ని మనం ప్లస్ అని అంటాము, కొంచెం మబ్బుగా కనబడి ఉంటే 2+ అంటాము, ఇంకొంచెం తిక్కుగా కనబడితే 3+. టోటల్ తిక్కుగా టర్బిడిటీ ఎక్కువగా కనబడింది అని అంటే దాన్ని మనం 4+గా ఐడెంటిఫై చేస్తాం. ఇందులో ఫస్ట్ సిఎస్ఎఫ్ ప్రోటీన్ టెస్ట్లో ఫస్ట్ వచ్చేసి ఎయిమ్లో టు ద గివెన్ అన్నోన్ CSF sample to determine the protein. CSF aim వచ్చేసి to the given unknown CSF sample to
ప్యాండిస్ రియేజెంట్, రిక్వైర్మెంట్స్ లో టెస్ట్ ట్యూబ్స్, పిప్పెట్, డ్రాపర్. నెక్స్ట్ ప్రొసీజర్. ఫస్ట్ మనము ఒక క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం, అంటే శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని అందులో 2 ml ప్యాండిస్ రియేజెంట్ యాడ్ చేస్తాము. ప్యాండిస్ రియేజెంట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక డ్రాపర్ తీసుకొని 3 drops ఆఫ్ క్లియర్ శాంపుల్ ని యాడ్ చేస్తాం, అది సిఎస్ఎఫ్ శాంపుల్ యాడ్ చేస్తాము. అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ టర్బిడిటీ, మనం అందులో కనబడే టర్బిడిటీని మనము అబ్జర్వ్ చేస్తాం అనమాట, అంటే చూస్తే మనం ఈ అబ్జర్వేషన్ లో ఏంటి, టర్బిడిటీ లేకుంటే ప్రోటీన్స్ అనేవి యాబ్సెంట్, టర్బిడిటీ ఫామ్ అయితే ప్రోటీన్స్ అనేవి ప్రెసెంట్. ద గ్రేడెడ్ యాజ్ ఫాలోస్, గ్రేడ్స్ గా మనము ఫాలో చేసేటప్పుడు మనం రిపోర్ట్ లో గ్రేడ్స్ గా ఇచ్చేటప్పుడు +2, 2+, 3+, 4+ అని అంటున్నాం. ప్లస్ అంటే లైట్ గా కనబడడం ప్రోటీన్స్, 2+ అంటే కొంచెం ఎక్కువగా, 3+ అంటే ఇంకొంచెం థిక్గా కనబడడం టర్బిడిటీ, 4+ అంటే ఫుల్ ఆఫ్ ద ట్యూబ్ టర్బిడిటీగా కనబడడం, ఫుల్ గా మనకి ప్రోటీన్స్ ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి అనమాట. దాన్ని మనం 4+ గా ఐడెంటిఫై చేస్తాం. ఇది సిఎస్ఎఫ్ ప్రోటీన్ టెస్ట్. సిఎస్ఎఫ్ శాంపుల్లో ఉండే ప్రోటీన్స్ ని కనుగొంటా, ఇది ప్రొసీజర్, టోటల్ ప్రొసీజర్. ఇది మనం ఎప్పుడైనా ఏ టెస్ట్ కైనా మనము ఫస్ట్ రాయాల్సిన స్టెప్స్, ఫస్ట్ ఏం రాస్తాము, దాని నెక్స్ట్ వచ్చేసి శాంపుల్, రియేజెంట్స్, రిక్వైర్మెంట్స్, ప్రొసీజర్, దాని నెక్స్ట్ అబ్జర్వేషన్ రాస్తాము. ఓకే, థ్యాంక్ యూ.